ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 13వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం నిస్వార్థమైన ప్రేమ. దేవుని వాక్యం చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు, ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చుట. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా బాగున్నారండి? మీరంతా క్షేమంగా భద్రంగా ప్రభువులు ఆనందిస్తూ ప్రభువులు వాక్యం చదువుకుంటూ ప్రతిదినం ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ప్రభువులు నడుచుకుంటున్నారా? ప్రభు రాకడ దినాలు మనం ఉన్నాం. ప్రతిదినం కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయన సాక్షుడిగా ఈ లోకంలో పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలని ప్రియ ప్రభు వారు కోరుతున్నాడు. దీని బట్టి దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రేమే ధర్మశాస్త్రం నెరవేర్పు అంటాడు పౌరు భక్తుడు. మరి దేవుని వాక్యం చూసినట్లయితే ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక మరి 12 నుంచి 13 వచనాల్లో 13 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే రోజువారీ జీవితం ఎలా ఉండాలో చెప్తుంది. 12వ అధ్యాయం సంఘంలో ప్రేమ, 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ప్రభుత్వం పట్ల ప్రేమ, 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో అందరి పట్ల ప్రేమ. పౌలు గారు చెప్తున్నది దేవుని ఆజ్ఞలన్నీ ఒకే మాటలు ఇమిడున్నాయట. దేవుని స్తోత్రం. మొదటగా ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. గ్రీకులో అగాపే అంటారు ఈ ప్రేమను. అంటే స్వార్థం లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, కేవలం ఫీలింగ్ కాదు. పొరుగువాడు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మరి నీ పొరుగువారే, కుటుంబం, స్నేహితుడు, శత్రువు కూడా నీ పొరుగువాడిని లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నాం. ప్రేమ కీడు చేయదు అంటే మాటల్లో అబద్ధం, గాసిప్, ఎగతాళి ఉండదు. ఎఫెసీ 4:29 ప్రకారంగా చర్యల్లో దొంగతనం, మోసం, కొట్టడం ఉండదు. మరి 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఉద్దేశంలో అసూయ, గర్వం, స్వార్థం ఉండదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు. నువ్వు నిజంగా దేవుని బిడ్డను ప్రేమిస్తే నువ్వు ఉద్దేశపూర్వకంగా ఎవరిని గాయపరచు. ప్రేమే ధర్మశాస్త్రం నెరవేర్పు. అంటే నువ్వు ప్రేమిస్తే ధర్మశాస్త్రం చెప్పదలుచుకున్నది అంతా నీలో నెరవేరుతుంది అనమాట. దేవుని స్తోత్రం. 9వ వచనంలో పౌలు గారు ఇప్పుడే 10 ఆజ్ఞల్లో 5 గుర్తు చేశాడు. వ్యభిచారం చేయవద్దు, చంపవద్దు, దొంగతనం చేయవద్దు, ఆశపడవద్దు. ఎందుకంటే ప్రేమ ఉన్నవాడు వీటిలో ఏది చేయడు. యేసు ప్రభు వారు కూడా ఇదే చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వచనాలు. ధర్మశాస్త్రం అంతయు ప్రవక్తల గ్రంథములు ఈ 2 ఆజ్ఞల మీదనే ఆధారపడ్డాయి. దేవుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. ధర్మశాస్త్రం అడ్డుకట్ట లాంటిది. ప్రేమ అనేది అడ్డుకట్ట ఎందుకో ఉందో చెప్పే కారణం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10 నుంచి మనం కొన్ని ముఖ్య విషయాలు చూస్తున్నాం. ప్రేమ అంటే ఏమి చేయకుండా ఉండడం కాదు, కీడు చేయకుండా ఉండడమే కాదు, మంచి చేయడం కూడా. గలతీ 5:14 ప్రకారంగా ప్రేమ ధర్మశాస్త్రం రద్దు చేయదు, నెరవేరుస్తుంది అన్నమాట. యేసుప్రభు ఆజ్ఞలు కొట్టివేయలేదు, వాటి వెనుక హృదయాన్ని చూపించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 వచనం. దేవుని ప్రేమించి మనిషిని ద్వేషించలేము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20 వచనంలో నువ్వు పొరుగువాడి కీడు చేస్తే నీవు దేవుని ప్రేమ అబద్ధం అన్నమాట. ప్రేమ అనేది మన అప్పది. మరి 8వ వచనంలో ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరెవరికి ఏమీ వచ్చి ఉండదని పౌరు భక్తుడు రాస్తున్నాడు. ప్రేమ ధర్మశాస్త్రం నెరవేరుస్తుంది. మంచి సమీరుడు ఆ రీతిగా చేశాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వచనం చదవండి. యాజకుడు, లేవీయుడు నియమాలు పాటించారు, కానీ పక్క నుండి వెళ్ళిపోయారు. సమరయుడు కీడు చేయలేదు, పైగా గాయాలు కట్టుకట్టి డబ్బు ఇచ్చి సహాయం చేశాడు. అదే ధర్మశాస్త్రం నెరవేర్పు. దేవుని బిడ్డ, నీవు ఈ రీతిగా చేయగలుగుతున్నావా? ధర్మశాస్త్రం విరవడం అంటే పొరుగువాడి కీడు చేయడం అన్నమాట. దావీదు మరియు బెత్షెబా 2వ సమయంలో 11వ అధ్యాయంలో దావీదు వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, అబద్ధం, దొంగతనం చేశాడు. ఊరియా మరియు బెత్షెబాను ప్రేమించడం ఆపేసినందుకే 4 గాజులు ఒకేసారి విరిచాడు. నేటికి వర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదైనా చేయడానికి ముందు ప్రేమ ఫిల్టర్ వాడు. దేని బిడ్డ, మాట్లాడే ముందు, పోస్ట్ చేసే ముందు, నిర్ణయం తీసుకునే ముందు అడుగు, ఇది నా పొరుగువాడు కీడు చేస్తుందా లేక మేలు చేస్తుందా? కీడు చేస్తే ఆపు, మేలు చేస్తే చెయ్యి. ప్రేమ అంటే మాటలు కాదు దేని బిడ్డ, పనులు. అందరినీ ప్రేమిస్తాను అనడం ఈజీగానే ఉంటుంది. పేరు పెట్టి 3 మందిని ఎంచుకో, భార్య, భర్త, సహోద్యోగి, ఇంటి పక్క అని. ఈ వారం వారికి కీడు చేయకుండా ఎలా ఉండగలవు అని ఆలోచించు.
తప్పు చేస్తే వెంటనే సరి చేసుకో దేవుని బిడ్డ. మనం అందరం మాటలతో లేదా నిర్లక్ష్యంతో ఎవరైనా బాధ పెడతాం. దేవుని దగ్గర ఒప్పుకో దేవుని బిడ్డ. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నేను బాధ పెట్టాను, క్షమించని ఆ కీడు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అదే విరిగిన ప్రేమను బాగు చేయడం. ఈ వచనం అర్థం చూసినట్లయితే నేను ప్రేమగా ఉంటే బైబిల్ పట్టించుకోవద్దు అని కాదు. నిజమైన ప్రేమ దేవుని నిర్వచనాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణ, స్నేహితుడు పాపన పడుతుంటే నిజం చెప్పి ఆపడం కష్టంగా అనిపించినా అది ప్రేమే. సామెతలు 27:5. నువ్వు దేవుని ప్రేమతో పొరుగువారిని ప్రేమిస్తే నువ్వు సహజంగానే దేవుని ఆజ్ఞలను పాటిస్తావు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా కీడు చేయదు, ఎల్లప్పుడూ ఇతరులకు మేలు కోరుతుంది. రోమిలకు రాసిన పత్రిక 13:10 ప్రకారంగా ప్రేమ పొరుగువారి కీడు చేయదు కనుక ప్రేమే ధర్మశాస్త్రం నెరవేర్పు. గలతీ 5:14 రాయబడినట్టుగా నీ పొరుగువారిని నిన్ను వలె ప్రేమించాను. ఈ ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా కూడా మరి సంపూర్ణమైంది. ఇప్పుడు నీ జీవితంలో ఏ సంబంధంలో నువ్వు మాటలతో, మౌనంతో లేదా స్వార్థంతో కీడు చేస్తున్నావు? ఈరోజు దేవుని బిడ్డ నీవు ఆలోచించు, నీ ప్రేమ ఏ రీతిగా ఉంది? మరి నిష్కపటమైన ప్రేమ మరియు నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉంటున్నావా దేవుని బిడ్డ? మరి ప్రేమ నిష్కపటమైనది ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12:9 రాశాడు. ప్రేమ పేరట జరిగినవన్నీ నిజమైనవి కావు అని జ్ఞాపకం చేసుకున్నాడు. అయినప్పటికీ మనం హృదయం యొక్క లోతైన వాంఛ నిజమైన ప్రేమను తెలుసుకోవడం. స్వీయ లాభం అపేక్షించే లేదా కపటం లేనిదై కనికరం మరియు స్వయంగా ఇవ్వగలిగినది ప్రేమ. నియంత్రణ కోసం భయంతో నడిచే ప్రేమ కాదు. ఒకరి శ్రేయస్సు పట్ల సంతోషకరమైన నిబద్ధతే ప్రేమను చూస్తాం. మరి ఇదే సువార్త యేసుప్రభు కారణంగా చివరికి మనం విశ్వసించగల ప్రేమను తెలుసుకోగలం, మనం పంచుకోగలం. మనం ఎన్నిటికీ హాని కలిగించని ఆ ప్రేమ మనం చూపించాలని ఈ 13:10 చూస్తున్నాం. ఆయన ప్రేమలో జీవించడంటే స్వేచ్ఛగా ఉండడమే. దేవుని బిడ్డ, ఇటువంటి ప్రేమ నీలో ఉన్నదా? నిస్వార్థమైన ప్రేమ, మరి ఆ స్వార్థం లేని ప్రేమను కలిగి ఉంటున్నావా? ఆ రీతి కలిగి అనేకులకు మనం దీవెనకరంగా ఆశీర్వాదకరం ఉంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నాయన మా తండ్రి, మీ ప్రేమ పొరుగు అని కీడు చేయదని ఆ నిస్వార్థమైన ప్రేమను మేము కూడా కలిగి ఉంటూ సహాయం చేయండి. మా తండ్రి, వర్తమానాలు ప్రతిదినం కూడా వింటూ మరి స్వదేశీ విదేశాల్లో వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటం బిడ్డలు ధరింపజేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఐసీయూలో సీరియస్ కండిషన్ ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభచేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను తండ్రి. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశీ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారికి నాయన అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగా. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయను మరి ఈ పరిచయకు సహాయపడుతున్న మా ప్రియులను బహుగా దీవించండి. వారి కుటుంబాలు దీవించి వారి ప్రతి అవసరాలు తీర్చమని ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.